శక్తి కలిగినది, సంపూర్ణ అధికారము కలిగిందని మీరు జ్ఞాపకం చేశారు. ఆ గొర్రె పిల్లకు 7 నేత్రములు ఉన్నవి ప్రభువా. సంపూర్ణ దృష్టి కలిగినటువంటి వాడు యేసయ్య అని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అలాగూ డిజైన్ చేసినటువంటి వారు మీరే. యేసుక్రీస్తుని సంపూర్ణ అధికారము కలిగిన వ్యక్తిగా చేశారు. అందుకనే మత్తయి సువార్తలో అంటున్నారు, పాపమును, అతిక్రమములను, అన్యాయములను, ఈ 3 కలిగిన నజరేయుడైన యేసయ్య మాత్రమే ఆ 7 ముద్రలు కలిగిన గ్రంథమును ఓపెన్ చేయడానికి అధికారం కలిగిన వాడని చెప్పారు. ఆ గ్రంథాన్ని ఓపెన్ చేసి చూసినప్పుడు నాయన, ఆ మర్మమైన సంగతులు ఏమున్నాయో వాటి గురించి మేము విశ్లేషించి తెలుసుకోవడానికి సహాయం ఇచ్చేది. మా జీవితాలను జాగ్రత్తగా కట్టుకుంటూ